హలో మై డియర్ తెలుగు మెడికోస్, ఎలా ఉన్నారు అందరూ? నీట్ సిలబస్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ జెనెటిక్స్. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టెస్ట్రాస్ని ఈరోజు ఫటాఫట్గా చూసేద్దాం. చాలా ఈజీ టాపిక్. ఫస్ట్, సిమిలర్ పేర్ ఆఫ్ అలీల్స్ ఆర్ ట్రేట్స్ ఉంటే వాటిని మనం హోమోజైగస్ అంటాము. అదే మనకి డిసిమిలర్ పేర్ ఆఫ్ అలీల్స్ ఉంటే వాటిని హెట్రోజైగస్ అంటాము. సో టెస్ట్ క్రాస్, అవుట్ క్రాస్ రెండు బ్యాక్ క్రాస్లోని టాపిక్సే. టెస్ట్ క్రాస్ మనకు సిలబస్లో ఉంది. టెస్ట్ క్రాస్లో మనం ఏమేమి చేస్తామంటే ఏదో ఒక ప్లాంట్ని యొక్క జీనోటైప్ని కనుక్కోవడానికి మనం వేరే రెసెసివ్ పేరెంట్తో మనం క్రాస్ చేస్తాము. అదే అవుట్ క్రాస్లో జీనోటైప్ కనుక్కోవడానికి డామినెంట్ పేరెంట్తో క్రాస్ చేస్తాము. క్రాస్ బిట్వీన్ అ టాల్ ప్లాంట్ విత్ ఎ డార్ఫ్ ప్లాంట్. మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్లోని టాల్ ప్లాంట్ని డార్ఫ్ ప్లాంట్ అంటే రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేసినప్పుడు టెస్ట్ క్రాస్ అంటాం. టు నో ది జీనోటైప్ ఆఫ్ అన్నోన్ టాల్ ప్లాంట్, జీనోటైప్ కనుక్కోవడానికి యూస్ చేస్తాం టాల్ ప్లాంట్ని. టాల్ ప్లాంట్ యొక్క కండిషన్స్ ఏమేమి ఉంటాయి? వెదర్ ఇట్ ఈస్ హోమోజైగస్ టాల్ ఆర్ హెట్రోజైగస్ టాల్. మనకు జీనోటైప్ తెలియని టాల్ ప్లాంట్ని రెసెసివ్ డార్ఫ్ ప్లాంట్తో క్రాస్ చేస్తే రిజల్ట్స్ చూడండి. క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇక్కడ మనకి అన్ని హెట్రోజైగస్ టాలే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ. ఇక్కడ 50% టాల్, 50% డ్వార్ఫ్ వస్తున్నాయి. ఎన్సీఆర్టీలో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ టెస్ట్ క్రాస్ అయితే ఇచ్చారు. సో ఈ ప్లాంట్ యొక్క జీనోటైప్ అయితే తెలియదు మనకు. సో ఈ ప్లాంట్ని రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేసినప్పుడు మనకి ఒకవేళ హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ వైలెట్ అండ్ హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్స్ వైట్ వస్తే ఆ యొక్క అన్నోన్ ప్లాంట్ అయితే హెట్రోజైగస్ కండిషన్లో అయితే ఉంటుంది. సో అదే ఒకవేళ రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేసినప్పుడు అన్నీ కనుక వైలెట్ కలర్లోనే వస్తే అది హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ అయితే రిప్రజెంట్ చేస్తుంది.